నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల శాసనమండలి స్థానానికి ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయం వేడెక్కింది. పట్టభద్రుల స్థానానికి ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు మద్దతు తెలుపుతున్న అభ్యర్థులు రంగంలో నిలుస్తుండగా విద్యావంతులైన ఇతరులు పోటీలో కొనసాగుతుండటంతో బహుముఖ పోరు ఎదుర్కొంటున్నారు. ఉత్తర తెలంగాణలో కరీంనగర్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కోసం జరుగుతున్న పోరు రసవత్తరంగా మారింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కోసం ప్రధాన పార్టీల మద్దతుతో బరిలోకి దిగుతున్న అభ్యర్థులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిని నేరుగా ప్రకటించకపోయినా రాజకీయ వ్యూహాలకు పదును పెట్టింది. తాము మద్దతు ఇస్తున్న అభ్యర్థిని గెలిపించుకునేందుకు రాజకీయంగా పావులు వేగంగా కదుపుతున్నారు టీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి, బీజేపీ నుంచి సుగుణాకర్ రావు, టీఆర్ఎస్ సహకారంతో రంగంలో ఉన్న గ్రూప్ 1 ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్లు ఎవరికి వారుగా ప్రచార పర్వంలో జోరును పెంచుతున్నారు. టీఆర్ఎస్ మద్దతు ఇస్తున్న చంద్రశేఖర్ గౌడ్కు వ్యతిరేకంగా ప్రైవేట్ స్కూల్ సంఘం నుంచి శేఖర్ రావు నామినేషన్ వేసినప్పటికీ కేటీఆర్ ఎంట్రీతో శేఖర్ రావు నామినేషన్ వెనక్కి తీసుకున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి సుగుణాకర్ రావు బరిలో నిలువగా ఆయనకు రెబెల్గా ఏబీవీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు రణజిత్ పోటీలో ఉన్నారు. దీంతో కమలనాథులకు ఓట్ల చీలిక పరంగా ఒకంత కలవరపాటు తప్పడం లేదు. ఇక కాంగ్రెస్ తరపున పోటీలో ఉన్న జీవన్ రెడ్డి మాత్రం సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. ఇటీవల జగిత్యాల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలు కావడంతో ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. పార్టీ శ్రేణులు కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ గెలుపునకు కృషి చేస్తున్నాయి. మరోవైపు యువ తెలంగాణ పార్టీ నుండి రాణి రుద్రమ కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ పడుతున్నారు. ఇలా ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. ఈ క్రమంలో ఎవరికి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం దక్కుతుందోననే టెన్షన్ మొదలైంది.